రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సైదాపురం మండలం జోకిపల్లి గ్రామంలోని మేకల కృష్ణనాయుడు భార్య మేకల శ్రీదేవి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అక్రమంగా సర్వే నెంబర్ 51/1లో 8 ఎకరాల 8 సెంట్ల మైకా పోరంబోకు భూమికి అక్రమంగా 1/B అడుగులు నమోదు చేసుకున్న పేర్లను తొలగించాలని, సీలింగ్ ద్వారా దళితులు ఇచ్చుకున్న సెట్ భూములను అక్రమంగా భూమిని తన అనుచరులపై నమోదు చేసుకున్న పేర్లను తొలగించి యానాదులకు దళితులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. అధికార పార్టీ అఖిల భారత రైతు కూలీ సంఘం సైదాపురం మండలం జోగిపల్లి గ్రామంలో దళితులకు యానాదులకు ఇచ్చిన అసైన్డ్ భూములని ఆ గ్రామ భూ కబ్జాదారుడు మేకల కృష్ణనాయుడు అధికార పార్టీ అండదండలతో దళితులకు యానాదులకు సీలింగ్ ద్వారా ప్రభుత్వం పేదల పంపిణీ చేసిన భూముల్ని ఇవాళ అధికార బలంతో దౌర్జన్యంగా ఆక్రమణ చేయడమే కాకుండా అధికారులను ప్రభావాలు పెట్టి ఇవాళ దొడ్డిదారిన 1B అడుగులు నమోదు చేసుకొని మరొక వైపున ఆ భూముల్లోకి గిరిజనుల్ని దళితుల్ని వెళ్ళనీయకుండా ఒకవైపున పోలీసు ద్వారా బెదిరిస్తూ మరొక వైపున ఇవాళ కోర్టుల ద్వారా ఇవాళ నోటీసులు ఇస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దళితులకు ఇచ్చినటువంటి సర్వే నెంబరు 15/2లో 8 ఎకరాలు సీలింగ్ ధర 1976లో సీలింగ్ యాక్ట్ ధర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ గ్రామంలో ఉండే SC ST బీసీలకు అసైన్మెంట్ పట్టాలు మంజూరు చేశారు. అదేవిధంగా ఆ గ్రామంలో 51లో 8 ఎకరాల మైకా పరంబోకు భూమి ఇవాళ 1B అడుగులు అక్రమంగా అధికారులను ప్రభావాలు పెట్టి తన భార్య మేకల శ్రీదేవి మీద అక్రమంగా ఇవాళ 1B అడుగులు నమోదు చేసుకున్నారు. ఈ భూములను తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ భూములను వెంటనే దళితులకు యానాదులకి మంచి పట్టాలు ఇవ్వాలని ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఇవాళ కలెక్టర్ గారికి ఇవాళ మేము వినతి పత్రం ఇస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ భూ కబ్జాలను ఒకవైపున ప్రోత్సహిస్తూ అధికార పార్టీ అన్నదన్నటువంటి మేకల కృష్ణనాయుడికి సపోర్ట్ చేస్తూ ఇవాళ జోగిపల్లి గ్రామంలో దళితుకి ఇచ్చే అసైన్డ్ భూమి కానీ ప్రభుత్వ భూములు కానీ ఇవాళ దౌర్జన్యంగా ఆక్రమణ చేసుకుంటే స్పందించి ఆ భూములకి గిరిజనుల దళితులకి అప్పగించకుండా ఇవాళ అధికారులకు ప్రలోభాలకు లొంగి ఇవాళ కంచే సేను మోసే విధంగా ఇవాళ రెవెన్యూ యంత్రాంగం ఉంది. కాబట్టి ఇవాళ రైతు కూలీ సంఘం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్రమంగా పట్టాలు పొందినటువంటి మేకల కృష్ణనాయుడు మీద తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పని ఆయన మీద SC అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా భూ రీసర్వే పేరుతో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 100 ఎకరాల భూములు మొత్తం ఆక్రమణ గురై ఉన్నాయి. ఆ భూములు మొత్తం కూడా తక్షణమే ప్రభుత్వం గుర్తించిన భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి SC ST BC భూముల నిరుపేదలకి పంపిణీ చేయాలని చెప్పిన అఖిల భారత రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. NL హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా NL హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్. NL హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.